హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నారు. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈరోజు మన వీడియో వచ్చి సండే కదా అండి. ఈరోజు సండే స్పెషల్ మటన్ కర్రీ, అది రాయలసీమ స్టైల్లో ఘాటుగా కొంచెం స్పైసీగా ఉండే రకం చేసి చూపిస్తున్నాను. దాంట్లో కావాల్సిన పదార్థాలు ఫస్ట్ మాకు మెయిన్గా వచ్చి మసాలా ఇంపార్టెంట్ అండి. దాంట్లోకి కొత్తిమీర, అల్లం, తెల్లవాయలు అండ్ ఎండు కొబ్బరి, ఇవన్నీ మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. మిక్సీ కట్టుకొని మసాలా చూపిస్తాం. మనం మిక్సీ జార్లోకి మసాలా కోసం కొబ్బరి తీసుకున్నామండి, ఎండు కొబ్బరి. దాంతోపాటు 2 యాలకులు, కొద్దిగా మిరియాలు, 4-5 లవంగా, చెక్క తీసుకోవాలి. ఇవంతా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మెత్తగా మసాలా అంతా పేస్ట్ పట్టి చేసుకున్నాం కదండి. మసాలా అంతా మెత్తగా స్టవ్ పైన గిన్నె వేసుకొని ఇందులోకి మనం 2 నుంచి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసేస్తాం. ఇది కొద్దిగా వేగనియాలండి, మరీ ఎర్రగా మాడిపోవాలి అనేది ఏం లేదు. కొద్దిగా కొంచెం మెత్తగా అయితే చాలా సరిపోతుంది. చాలా ఎక్కువ ఉంటుందండి కర్రీ. ఇందులో కాంబినేషన్గా నేను రాగి సంగటి చేస్తున్నానండి. రాగి సంగటి ఇది రేషన్ బియ్యం అండి. రేషన్ బియ్యంతో చేసుకుంటే ముద్ద బాగుంటుంది. రేషన్ బియ్యం నానబెట్టాను, రాగి సంగటి చేస్తున్నాను. గడ్డలు, పచ్చిమిరపకాయలు ఇలా మెత్తగా మగ్గిపోయాయి కదండి. ఇప్పుడు మనము ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు మెత్తగా మగ్గిపోయాయి కదండి. ఇప్పుడు మనం ఇందులోకి కడిగి శుభ్రం చేసుకున్న 1.5 కిలో మటన్ అండి ఇది వేసేసుకుంటున్నాను. ఆయిల్ అంతా దీనికి మటన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. మనం పసుపు వేసుకోవాలి. అలాగే కొద్దిగా రాళ్ళ ఉప్పు తీసుకోండి. ఈ ఉప్పు, కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. నేను మాత్రం కొంచెం స్పైసీగానే వేస్తున్నాను అనమాట. ఈ మటన్లోకి ఈ సాల్ట్ అనేది సరిపోతుంది అనమాట. ఉప్పు ఫస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఇలానే వదిలేసేయాలి. దీంట్లో మటన్లో ఉన్న వాటర్ మొత్తం వస్తుంది అనమాట. అప్పుడు మనం దీంట్లోకి మసాలా వేసుకోవచ్చు. ముక్కలకి పట్టేలాగా పసుపు, ఉప్పు అంతా కలుపుకున్నాం కదండి. ఇదిగోండి చిన్నగా వాటర్ ఉంటుంది. ఇప్పుడు దీనిపైన మనం మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గనిస్తాము. మటన్లో నుంచి అంతా మొత్తం వాటర్ అంతా ఇలా వచ్చేసింది కదా. ఈ వాటర్లోనే మటన్ ఆల్మోస్ట్ నాకు ఒక 50% వరకు ఉడికిపోతుంది అనమాట. ఇప్పుడు మనము ఇంకొక 5 మినిట్స్ ఇలానే ఉడికించుకుందాము. చూసారుగా ఈ మటన్ మొత్తం కొంతవరకు ఉడికింది. చూడండి, ఇలా అంటుంటే కొంచెం 2 పీసులు అవుతుంది కదా, కొద్ది వరకు ఉడికింది కదా. ఇందులోకి మనం మసాలా యాడ్ చేసేసుకుందాము. మనం ముందుగా మిక్సీ కట్టి పెట్టుకున్నాం కదండి మసాలా, ఇది యాడ్ చేసేసుకుందాం. మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలుపుకొని దీన్ని ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకుందాము. ఈ మసాలా మొత్తం అంతా ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు ఉడికించుకుందాం అనమాట. చూడండి, ఈ చుట్టూ ఆయిల్ అంతా వదులుతుంది కదా మసాలా నుంచి. ఇప్పుడు మనం ఇందులోకి కారం పొడి, నేనైతే ఇది ఎండుమిరపకాయలు ఆడిచ్చి పెట్టుకొనిందానండి, బాగా ఎర్రగా ఉంది చూడండి. అందుకు 1 స్పూన్ వేసుకుంటున్నాను, సరిపోతుంది. చాలా కారంగా ఉందన్నమాట. మీరు మీ కారం తగ్గట్టుగా వేసుకోండి. ధనియాల పొడి కూడా 1 టీస్పూన్. ఇవి కూడా ధనియాలు తెచ్చి ఎండబెట్టుకొని వేయించుకొని పొడి పట్టించుకోండేదేనండి. నేను అవే వాడతాను. ఆల్మోస్ట్ ప్యాకెట్ అవాయిడ్ చేస్తాను అనమాట. ఇదంతా మొత్తం ఇలా ముక్కలకి బాగా ఈ మసాలా, కారం అంతా పట్టే వరకు బాగా కలుపుకొని దీన్ని కూడా ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకున్నాను. ఇది కూడా మసాలా ఆయిల్లోనే, మటన్లో వదిలిన ఆయిల్లోనే కొద్దిగా ఉడికించుకుంటే మసాలా అనేది త్వరగా ముక్కలకి పడుతుంది అనమాట. మసాలా ఘాట్ అనేది ఉండదు, మంచి టేస్ట్తో ఉంటుంది అనమాట.
ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కదా, ముక్కకు కూడా బాగా మసాలా పట్టించండి. కనిపిస్తుంది కదా వీడియోలో మీకు బాగా కనిపిస్తుందని అనుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు మనం దీని అంతా ఇంకొకసారి బాగా అంతా కలుపుకునేసి మన గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి. కొంచెం పులుసు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకైతే ఎక్కువ పెట్టుకోండి, వాటర్ వేసుకోండి. కొంచెం తక్కువ గట్టిగా కావాలనుకుని వాటర్ తక్కువ వేసుకోండి. అందులోనూ ఎంత అయినా ఒక 30 మినిట్స్ పైన పడుతుంది కాబట్టి మటన్ ఉడకడానికి కొద్దిగా వాటర్ వేసుకుని ఆటోమేటిక్గా గట్టిగా అయిపోతుందండి గ్రేవీ అనేది. నేను ఇప్పుడు దీంట్లో కాంబినేషన్గా రాయి సంగటి చేస్తున్నాను కాబట్టి కొంచెం గ్రేవీ ఎక్కువగానే ఉండాలి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేస్తున్నాను. మా సైడ్ మటన్ పులుసు అంటారండి. ఇది కాస్త ఉడికిన తర్వాత మనం టేస్ట్ అడ్జస్ట్ చేసుకొని ఉప్పు కారం ఏమన్నా తక్కువ ఎక్కువ అడ్జస్ట్ చేసుకొని మనం ఇంకా మెత్తగా ఉడికేంత వరకు వాటర్ వేసేసుకున్నాం కదండి. దీన్ని కాసేపు ఉడకనిద్దాము. ఉడికిన తర్వాత మనం ఉప్పు కారం చూసుకొని అడ్జస్ట్ చేసుకొని ఏమైనా తక్కువ ఉంటే వేసేసుకొని తర్వాత ఇంకా బాగా మెత్తగా మటన్ అంతా బాగా మెత్తగా ఉడికేలాగా ఉడికిచ్చేసుకున్నాము. మినిమం ఒక 30 మినిట్స్ పైన పడుతుందండి. మటన్ కదా బాగా ఉడకాలి, బాగా ఉడికితేనే టేస్ట్ వస్తుంది. మసాలా అంతా బాగా పడుతుంది అనమాట ముక్కకి. మోస్ట్ మటన్ ఉడికొచ్చింది కదండి. ఇప్పుడు మనం దీంట్లో కారం ఉప్పు అన్నీ అడ్జస్ట్ చేసుకొని చూడండి, అంటుంటే మెత్తగా ఉడికినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు కారం ఉప్పు అడ్జస్ట్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకుంటే మన మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. మటన్ కర్రీ మొత్తం అంతా బాగా ఉడికేసింది అనమాట. ఇంక ఇప్పుడు మనం దీన్ని దింపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి రాగి సంకటితో పాటు తినేయడమే అనమాట. రాగి సంగటి ఇంకా ముద్దలు కట్టడం ఇది అయిపోయింది. ఇంకా ముద్దలు కట్టి ప్లేట్లు పెట్టుకోవడమే. ఈరోజు సండే స్పెషల్గా మీరేం చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా వెరైటీస్ కావాలన్నా కూడా నాకు కామెంట్ చేయండి. మా రాయలసీమ స్టైల్లో ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఇలానే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్. హరే కృష్ణ.